ఈరోజు నేను చేసేది బంగాళదుంప కూర. ఈ కూర నేను చేసే విధానం చూపిస్తాను. ఈ కూర చాలా బాగుంటుంది. బంగాళదుంప కూర కానీ మాసం కూరలా ఉంటుంది అన్నమాట. ఈసారి మాసం బంగాళదుంప కూర చాలా బాగుంటుంది. చూపిస్తాను అలాగే. ఏం పెద్ద పని ఏమి ఉండదు. మా వంటలన్నీ అలా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఎక్కువ హడావిడి ఏమి ఉండదు. మసాలాలు గట్రా ఎక్కువ ఏమీ ఉండవు. ఇలా బంగాళదుంప కోసుకొని నూనె ఎట్టుకొని మూకుడు ఎట్టుకొని మళ్ళీ పొయ్యి వెలిగించాలి కదా అంటారు. మూకుడు ఎట్టుకొని నూనె వేసుకొని దాంట్లో బంగాళదుంపలు వేపేసి తీయాలన్నమాట. చూపిస్తాను ఎలా వండాలో చూపిస్తాను. ఈ లోపల ఉల్లిపాయలు అన్నీ కోసేసుకుంటాం. వేసుకోవాలి. దీనికి చిన్న మంట అవసరం లేదు, పెద్ద మంటే సరిపోతుంది. బంగాళదుంపలు వేగాలి కదా మనకి. ఈ కూర చాలా బాగుంటుంది. నేను చేసే విధానం ఇలా ఉంటుంది. చాలామంది బంగాళదుంప కూర చాలా రకాలుగా చేస్తారు కానీ నేను ఇలా చేస్తాను. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఇలా చేయడం ఇష్టం నాకు. నేను స్టార్టింగ్లో వంట చేసేటప్పుడు నేను పెద్దగా చేసేదాన్ని కాదు. మా తోటకోడలు ఉండేదంటే మా అక్క పెద్ద అక్క వాళ్ళు, రెండు అక్క నేను కలిసి ఉండేవాళ్ళు. అక్క వండిదనమాట వంట అంతా. నేను ఏదో అలా పై పనులే చేసేదాన్ని. అదే ఉండేది వంట అంతా, అదే చేసేది. ఏమైనా ఉల్లిపాయలు పోతే ఇవ్వడం అంతే తప్ప నాతో పెద్ద పని ఏమి ఉండేది కాదు. బట్టలు గట్రా మామూలు కలిసి చేసుకున్నాను. వంట విషయం మాత్రం అదే చేసేది. తర్వాత మాకంటూ మేము వంట మొదలెట్టాక మాత్రం ఇవన్నీ నేర్చుకున్నాం. ఒకటి నేర్చుకున్నాం. చిన్న ఓన్గా నేర్చుకున్నాం. ముందు బంగాళదుంపలు బాగా వేసేసుకోవాలి. వేసేసుకొని ఎర్రగాని మీకు చూపిస్తాను ఎలా. ఈ లోపల బంగాళదుంప వేసే లోపల మజ్జిగసారు చేసేసుకున్నాం. నా స్టైల్లో మజ్జిగసారు. ఉల్లిపాయ కోసేటప్పుడు బొడ్డు లేకుండా చూడాలి. బొడ్డు ఉంటే ఏమవుతుందంటే ఏకదు. దానివల్ల బేగా ఏగదు. మజ్జిగసారు కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువగా పెడతాం. ఒక 4 సరిపోనని వేసుకోండి. మేము ఎక్కువ కారం తినాం కాబట్టి తక్కువ వేస్తాం. ఇది సరిపోద్ది మజ్జిగసారు. ఈ లోపల మజ్జిగసారు తాలింపు పెడతాను చూడండి. పెట్టేసాను. నేను వేస్ట్ ఈ కాక నూనె ఉండదు కదా, అదే వేసేస్తాను. వేసాను ఇప్పుడు మనకు కావాల్సిన వేయాలి.
అవన్నీ ఏమి ఉండదు. ఇదే శనగపప్పు, పచ్చెనగపప్పు అంటారు దీన్ని, పచ్చెనగపప్పు వేయాలి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. కొన్ని ధనియాలు, అంటే ధనియాలు అవసరం లేదు. ధనియాలు, జీలకర్ర, కొంచెం అల్లం నూరేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు నూరేసుకోవాలి. వేస్తాను. ఈ మజ్జిగ సార్లు అదే హైలైట్ అనమాట. పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర నూరేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అలా ట్రై చేసి చూడండి. మజ్జిగ సార్ చాలా బాగుంటుంది. కట్టేసాను, బాగుంటుంది. అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అంతే. ఇంకేం అవసరం లేదు. చండికాల మీద నూరేసుకోండి. చండికాలు అంటే కలం ఉంటుంది కదా, కలం మీద నూరేసుకోండి. నూరు అంటే మిక్సీ జార్లో నూరుకోవచ్చు. అదేం పెద్ద పని కాదు కదా. అదే రుచిగా ఉంటుందండి. అలా చేయడం వల్ల బాగుంటుంది. చూపిస్తాను. బాగా వేయాలి. ఉల్లిపాయలు బాగా వేయాలి. ఈ దగ్గర బంగాళదుంప కూడా వేస్తారు. కొంచెం వేగాలి. ఈ కాంబినేషన్ బాగుంటుంది. బంగాళదుంప కూర, మజ్జిగ సారు చాలా బాగుంటుంది. హైలైట్ అంటే హైలైట్. అయిపోయింది. ఇప్పుడు పసుపు, ఇందుకు నేను చూపించలేదు, మసాలా వేస్తాను. చూపిద్దామనుకున్నాను, కెమెరా ఆన్ చేసి ఉంటే కదా అనుకున్నాను. ఆన్ చేసలేదు, అందుకని వేస్తాను అన్నమాట. ఇప్పుడు పెరుగు వేసుకుంటాం. పెరుగు బాగా గిలకెట్టుకోండి. మన దగ్గర కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకునేది ఉంటుంది కదా, ఇలాంటిది అది తీసుకొని మనం ఎలా మజ్జిగ వేసుకుంటాము, మజ్జిగ చేసుకుంటే అవి పొలుపుల్లా ఉండవు అన్నమాట. అంతే, అయిపోయింది. మజ్జిగ సార్ రెడీ. అయిపోయింది. ఎస్, గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి చూసారనుకో, గ్రీన్ కలర్లోకి వచ్చింది మజ్జిగ సారు. ఇలా గ్రీన్ కలర్లోకి వస్తుంది. పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం జీలకర్ర, అంతే వేసి మిక్సీలో ఆడుకున్నాం కాబట్టి ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. డన్ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టారు. నెక్స్ట్ ఆలు కూర వేసుకోవచ్చు, బంగాళదుంప కూర వేసుకోవచ్చు.
వేసుకోవడమే టైం పడుతుంది, కానీ ఉన్నాయంటే ఈజీగా అయిపోతుంది. ఈ కూర కూడా చాలా బాగా. ఉల్లిపాయలు కూరలోకి ఇలా పొడవుగా కోసుకోండి, ముక్కలు అవసరం ఇలా పొడవ. నేను చెప్పినట్టు ఇది ఉండకూడదు, ఇది ఉంటే ఏగదు అనమాట. మీరు ఎంతసేపు వేసినా ఏగదు. కూరలో కూడా ఇది అంత బొడ్డు ఉన్నామని బేగా ఉల్లిపాయ ఏగడం అన్నది. ఇలా తాటగా కోసుకోండి ఉల్లిపాయలు. నేను చూపించున్నాను కదా, ఇలా కోసుకోండి. ఏం అవసరం లేదు, 2 పచ్చిమిరకాయలు అంతే అయిపోయింది. అవి వేగిపోతే నెక్స్ట్ 20 ఒక పావు గంటలో వంట అయిపోతుంది. మొత్తం అన్నం కూర అన్నీ అయిపోతాయి. ఈ కూర వండితే బేగా ఇష్టంగా కూడా తింటారు. బేగా అయిపోవడమే కాదు, ఇష్టంగా కూడా తింటారు. ఆ బంగాళదుంపలు వేపే లోపల నేను ఇక్కడ ఇవన్నీ సర్దేసుకుంటాను. ఈ కూరలోకి మసాలా ఏంటి అని అనుకుంటున్నారా? అల్లం, వెల్లుల్లిపాయ అంతే, ఇంకేం అక్కర్లేదు. కొంచెం ధనియాలు, ఇంత జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర. ఇందాక మనం మధ్యసారిలో కాడేము కదా పచ్చిమిరకాయలు, అల్లం వచ్చారు. అందులో ఆ పచ్చిమిరకాయ పేస్ట్ అల్లం చేసి ఆ మిక్సీ జార్లో ఆడేసుకున్నాను అంతే. అందుకే ఇది కూడా గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు నేను బంగాళదుంపలు తీస్తాను, ఏగివేయాలి. అసలు ఉప్పు మాత్రం వేసాను, ఉల్లిపాయలు వేసినప్పుడు మాత్రం ఉప్పు వేసాను. కొన్ని కూరలు వేసుకొని మంచి కూరలు బాగా తినాలి అనుకుంటే మాత్రం ఉప్పు వేసి అసలు టైం పడుతుంది. కొంచెం టైం పడితే మాత్రం ఏమైంది, ఒక 10 నిమిషాలు ముందు మొదలు పెట్టుకుంటాం. లేదు మనకు అర్జెంటుగా ఉంది, కంగారుగా ఉండి వెళ్ళిపోవాలి బయటకు అన్నప్పుడు ఉప్పు వేసుకోండి. ఖాళీగా ఉన్నాం పర్వాలేదు, ఇలా నూనెలో కానీ ఇలా ఇడిపోవాలి, అంత తాటగా పోసుకోవాలి. చూసారా రేఖలు ఎలా ఇడిపోతుందో. ఇలా ఎడిస్తేనే కూర బాగుంటుంది. ఇలా ముద్దల కింద ఉంటాయి. ఆ ముద్దలో ఉన్నది ఏగదు, ఉడకదు, లోనికి వెళ్ళి ఉడకదు. అందుకే బొడ్డు కోసేయమంటున్నాను. ఆ బొడ్డు కోసేయనుకోండి ఇలా అనగానే ఇడిపోద్ది అనమాట. బొడ్డు ఉన్నది ఏమవుతుంది, మీకు అది కూడా వేసి చూపించాను. బొడ్డు ఉన్నది ఇలా ఉండిపోద్ది, ఇలా పువ్వులా ఉండిపోద్ది. ఇక బొడ్డు ఉంది చూడండి, ఈ బొడ్డు వల్ల ఏమవుతుంది, అది ఎడదు. అందుకని ఈ బొడ్డు లేకుండా వేసుకున్నాం అనుకో, ఇదిగో చూడండి అలా ఇడిపోద్ది అనమాట. ఇవన్నీ మా అమ్మని ఆమె చెప్పింది, అలా ఒకటొకటి నేర్చుకుంటాను అన్నమాట. యాగాలి ఈ లోపల నేను ఇవన్నీ సపరేట్ చేసుకుంటాను. తుక్కంతో కవర్లో వేసేసుకుంటాను. వంటగదిలో ఇంకా తుక్కు ఉండదు, ఒక కవర్ ఎత్తుకున్నాం మనకి ఎలాంటిది ఆ కవర్లో వేసుకోవచ్చు. ఏ తుక్కన్నా ఉన్నా పనికిరాని ఉన్నా అన్నీ దాంట్లో వేసేసుకొని బయట పాడేసుకుంటాం. తర్వాత పాడే వంటగదిలో చాలామంది తుక్కు డబ్బాలు ఎత్తుకుంటారు. ఎత్తుకోకండి, అసలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటే నేను రాత్రి ఒక చిటకా చెప్పాను, ఆ వీడియో చూడండి, మీకు దానికి కూడా ఉపయోగపడుతుంది. దోమల గురించి పెట్టాను, సేమ్ అదే. నొసలు కూడా పోతాయి. మా ఇంట్లో ఒక్క నొసలు లేదు అంటే అదే వాడుతున్నాను. ఏమీ లేదు, ఉల్లిపాయ మధ్యలోకి ఇలా చక్రం కింద చేసుకుంటాం, దాంట్లో ఆవదం వేసుకుని ఒత్తి వెలిగించుకుంటే సరిపోతుంది. మీ దగ్గర గుమ్ముడు వస్తుంటే వెలిగించేసుకుంటే ఆవు నెయ్యితో నానబెట్టి ఉంటారు కదా, ఆవదం వాసనకి ఆ నొస అంతా చనిపోద్ది అన్నమాట. చూసారా, ఇదిగో ఇలా పొడి ఆడుతూ ఉంటుంది అన్నమాట. రేఖల్లా ఉన్నాయి చూడు, ఎలా ఉన్నాయి, రేఖల్లా ఉన్నాయి. అదే బొడ్డు ఉండడం వల్ల ఆ రేఖలు రావు.
ఇలా వేయిస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ కూడా పట్టదు దీంట్లో, బంగాళదుంప కోసమే కొంచెం వాటర్ పడుతుంది. మసాలా వేసేస్తాను, జారు కడిగేసి వేసుకుంటాం మంచిగా. మసాలా వేగనివ్వాలి. మసాలా బాగా వేగాలంటే ఒక్క చుక్క నీళ్ళు చుక్క వేయాలి. పెద్ద మండి మీద ఉండొచ్చు, కానీ కొంచెం నీళ్ళు చుక్క వేస్తే అడుగుని పట్టదమ్మ. మీకు కావాలంటే గసగసాలు అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను అన్నీ వేయను. మసాలాలు మొగ్గలు లాలిక్కలు అటువంటివి ఏమీ వాడను నేను. కూరలు పిల్లలు ఉన్న వాళ్ళు అలాంటివి వాడితే పిల్లలు కడుపు నొప్పి కట్ట గ్యాస్ కట్ట వచ్చేద్దని నేను అసలు వాడను. అదేంటి నేను బిర్యానీలో కూడా వేరేగా వేస్తాను అన్నమాట. ఒక లాలిక్కాయ కానీ మొగ్గలు కానీ బిర్యానీలో కూడా కనబడదు. నేను ఇప్పుడు బిర్యానీ చేసినట్టు పెడతాను, చూపిస్తాను నా స్టైల్లో బిర్యానీ అలా ఉంటుంది. ఇప్పుడు వేసుకోండి, కూర సరిపడా ఉప్పు వేసేస్తాను. నేనైతే చేస్తూనే వాడతాను, నాకు చెంచాలు కట్ట తెలియదు, క్వాలిటీ తెలియదు. నేను అంత ఉప్పు అయితే ఏదైనా చేస్తా, కారం ఒకటే చెంచా వాడతాను తప్ప ఉన్నాయన్నీ చేస్తా వేస్తాను. అలా వేస్తేనే వండినట్టు అనిపిస్తుంది. కారం కొంచెం తక్కువ కొద్ది వేసుకున్నట్టే మనం ఇంట్లో ఎలా వేసుకుంటాం అలాగే. వేగిపోయి చూసారా, వేగిపోయి. ఇలా కూడా తినేది చపాతీల్లో కంటే ఇలా కూడా చాలా బాగుంటుంది. దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎప్పుడన్నా నేను అలా చేస్తాను, అలా మా అబ్బాయి తింటాడు. ఉల్లిపాయ అలా కూర ఉల్లిపాయలు కనిపించకూడదు, మళ్ళీ వాడికి ఉల్లిపాయలు కనిపించకుండా కూర ఉండాలి. మా అమ్మాయి కూడా తింటుంది. మా అమ్మాయి ఎలాంటివి ఏం పట్టించదు, అన్నీ తింటుంది. ఇది అది అని ఏముండదు, అన్నీ తింటారు మా పిల్లలు. ఇప్పుడు బంగాళదుంప మనం దేంట్లో తీసుకుంటే దాంట్లో నూనె ఉండిపోదు. ఇది వేస్ట్గా బయట పాడేయక్కర్లేదు, తోమేయక్కర్లేదు. చూడండి దాంట్లో మీరు ఏమి వేస్తా నూనె తడొచ్చేస్తే చూడండి. ఇప్పుడు మనం మసాలా ఆడుకున్నాం కదా జారు, దాంట్లో నీరు వేసుకుంటాం కదా, ఆ నీరు దీంట్లో వేయాలి. మనం ఇందులోకి అయితే ముక్కలు తీసుకున్నాము, నూనె ఇందులో అయితే వండుకొని అందులో దాంట్లో వేసుకొని అంతే. అసలు ఒక్క చుక్క నూనె కూడా ఉండదు. చూసారా, ఇదో టిప్పు మీకు. అయ్యో నూనె అంత ఉండిపోయింది కంచాన్ని చేత్తో పోతారు, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నీళ్ళు వేసాక మాత్రం చిన్న మంట పెట్టుకుని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాత్రం ఉడకనివ్వండి. ఆల్రెడీ వేపేసాం కాబట్టి మెత్తబడిపోతుంది లోన. ఇది 2 రోజులు ఉన్నా కానీ కూర పాడవదు, చాలా బాగుంటుంది ఈ కూర. ఎందుకంటే మనం గసగసాలు అవన్నీ వేసుకుంటే పాడైపోతుంది. ఇందులో మొగ్గలు లాలిక్కలు చెక్కలు అవి ఏమీ వేసుకుంటలేదు కదా. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, పొడుపులో మంట రాదు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకా చిన్న మంట, బాగా చిన్న మంటే ఉంది, ఇంకా చిన్న మంట పెట్టేసుకుంటాను. ఉడికాక చూపిస్తాను. మేము ముగ్గురం అన్నమాట, తోటికోడలు ముగ్గురం ఎప్పుడు అక్క చెల్లెల్లాగే ఉంటాం. ఎప్పుడు మా పెళ్ళిళ్ళు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవ్వింది, కానీ ఇప్పుడు వచ్చి ఒక మాట కూడా అనుకోలేదు. ఏదన్నా అన్నా సరే పెద్దక్క సరి చేస్తుంది. పెద్దక్క నేనేమన్నా అన్నా చిన్నక్క పెద్దక్క అలా కదరా ఇలా అని చెప్పారు, అది అంతే. ఇప్పుడు ఒక్క మాట కూడా రాలేదు. వాళ్ళతో ఉంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళే కాదు పిల్లలన్నా సరే, ఆ పిల్లలు మా పిల్లలు కలిసారంటే ఆ వేళ ఒక పండుగలా అనిపిస్తుంది అన్నమాట.
వాళ్ళని చూసి మేము చాలా సంతోషిస్తాం. నేనైతే ఆనందపడతాను, ఎక్కువ ఆనందపడతాను. వాళ్ళందరూ వచ్చి మన ఇంటికాడ ఒక్క నిమిషం కూర్చున్నా సరే ఇది కదా అని అనిపించేలా ఉంటుంది అనమాట. మేము ముగ్గురం తోటికోడళ్ళం అని అనుకుంటారు, కానీ అస్సలు తోటికోడళ్ళలో ఉండం, అక్క చెల్లెలం అలా ఉండాలని అనుకుంటాను అందరూ. అలాగే నేను మా అమ్మగారి ఇంటి కూడా అంతే. మేము 5గురు అక్క చెల్లెలం అనమాట. 5గురం కూడా ఎప్పుడు ఒక మాట కూడా అనుకోము. ఏమన్నా వస్తే చిన్నవి వస్తే అలా మాట్లాడకుండా గట్రా ఉన్నాం, మాట్లాడుకుంటాం, వీడియో కాల్ చేసుకుంటాం, మానేకండి. మనం ఉన్నాము అంటే అది వచ్చింది సంతోషంగా మనం వచ్చిందంటే నవ్వింది అని అనుకుంటారంతే. అదే కావాలి. అబ్బా వచ్చిందమ్మ బోరింగ్ అని అస్సలు ఆ ఫీలింగ్ రానివ్వకూడదు. నేను వెళ్ళానంటే వాళ్ళు నవ్వి ఏడ్చే వాళ్ళైనా సరే నవ్వించేస్తాను ఏదో ఒక మాట అని. నాకు అలా ఉండడం ఇష్టం అంతే. వేరే విషయాలు పక్కన పెడితే అది మాత్రం మేము ముగ్గురు ఇప్పటికి వచ్చి ఎప్పుడు నన్ను ఒక మాట, నేను చిన్నదాన్నైనా సరే నన్ను ఏమి అనడం కానీ ఏమి చేయడం కానీ వాళ్ళిద్దరు ఎప్పుడూ నన్ను ఏమనలే. ఒకరికొకరు ఎప్పుడు ఏమనుకోలేదు, ఎప్పుడూ అలాగే ఉంటాం మేము. అంతే, అయిపోయింది, కూర అయిపోయింది. చూసారా, కారం ఎక్కువ వేసుకున్నారనుకో బాగా ఎర్రగా ఉంది. ఇలా చూసుకోండి, ఉడికిపోయింది. అంతే, డన్, కూర అయిపోయింది.